ఇక జీవితంలో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి కాలేరు, ముఖ్యమంత్రి అవ్వరు. ఎందుకంటే ఇప్పటివరకు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి ఏ రాజకీయ నాయకుడు మనుగడ సాగించిన చరిత్ర లేదు. అసలు పశ్చిమ బెంగాల్లో ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని దమనకాండలు జరిగాయి, హిందువుల మీద ఎంత దాడులు జరిగినాయి, హిందువుల మీద ఎంత ఊచకోత జరిగింది పశ్చిమ బెంగాల్లో. హిందువులు బిక్కుమంటూ తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితులు. కనీసం స్పందించారు ఆవిడ? కనీసం హిందువులకు రక్షణ కల్పిస్తాను నేను చెప్పేసి స్పందించిన పరిస్థితి ఉందా? 1% కూడా లేదు. కాబట్టి హిందువులంతా ఏకమై పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని దించేశారు ముఖ్యమంత్రి పీఠం మీద. కాబట్టి ఆవిడ చాలా తప్పులు చేశారు, తప్పులు కాదు పాపాలు చేశారు. ఆ బంగ్లాదేశ్ నుంచి చాలామందిని తీసుకొని వచ్చి ఆవిడ వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించి భారతదేశాన్ని నాశనం చేశారని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ ఒక పశ్చిమ బెంగాల్ మీద కాదు, దేశం మొత్తం మీద పడింది. ఆవిడ చేసినటువంటి తప్పులు, ఆవిడ ఇచ్చినటువంటి ఆశ్రయం దేశాన్ని అతలాకుతలం చేసింది. పశ్చిమ బెంగాల్ బోర్డర్ నుంచి జొరబడినటువంటి ఉగ్ర మూకలు దేశవ్యాప్తంగా స్లీపర్ సెల్స్లా మారిపోయారు. కాబట్టి ప్రజలందరూ ఆవిడ ఓడిపోవాలని కోరుకున్నారు. ఆవిడ వైఖరిని తీవ్రంగా ప్రజలు ఖండించారు, తీవ్రంగా ఆవిడ విధానాలను వ్యతిరేకించారు. అత్యాచారాలు మహిళల మీద జరిగితే కనీసం రెస్పాండ్ కానటువంటి ఒక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. ఒక డాక్టర్ని అత్యాచారం చేస్తే కనీసం బాధ్యత తీసుకోలేదు ఆవిడ. హిందువుల మీద దాడులు, దౌర్జన్యాలు, దమనకాండ, ఊచ కోత కోసారు హిందువుల్ని పశ్చిమ బెంగాల్లో. కనీసం బయటకు వచ్చి మాట్లాడలేదు ఇది తప్పు అని.